ప్రియమైన స్త్రీలకు, పురుషులకు, దేవుని బిడ్డలైన వారికి, దేవుని బిడ్డలు అవడానికి ఆశపడుతూ ఉన్న వారికి, దేవుని బిడ్డల వలె జీవించడం ఇంకా నేను నేర్చుకోవాలి అనుకునే వారికి అందరికీ ఈ సాయంకాల సమయంలో క్రీస్తు ప్రభు నామములో నేను శుభములు తెలియచేస్తూ ఉన్నాను. చరిత్రాత్మకమైన కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ సిబిసి, వైజాగ్లో ఒక సిబిసి ఉంది, కాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్. నేను కూడా ఒక సిబిసి నుంచి వచ్చాను, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, 148 years old church. ది అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ స్టార్ట్ చేసిన చర్చ్. తెలంగాణ మొత్తంలో మొదటి బ్యాప్టిస్ట్ సంఘం, దాన్ని తల్లి సంఘం అంటారు. ఆ చర్చ్లో నేను ఒక 6 సంవత్సరాలు ఇంగ్లీష్ కాంగ్రిగేషన్ పాస్టర్గా కూడా పనిచేశాను. మమ్మలను ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిస్టర్ని అభినందిస్తున్నాను. అయితే కొన్ని సవరణలు చేయాలి అందులో. నంబర్ 1, మేము ప్రస్తుతం పిహెచ్డి స్టడీస్ కంటిన్యూ చేయడం లేదు. నేను ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ మిషన్ స్టడీస్, ఆ తరువాత బయోలా యూనివర్సిటీ USA 2 సార్లు 2 చోట్ల పిహెచ్డి స్టడీస్ చేయడం జరిగింది. కానీ కొన్ని కారణములను బట్టి పిహెచ్డి పట్టా పొందలేకపోయాను. అలాగే నా భార్య నిజమే సయాక్స్ బెంగళూరులో పిహెచ్డి స్టడీస్ చేశారు. తను కూడా కొన్ని కారణములను బట్టి ఆ పిహెచ్డి ప్రోగ్రామ్ కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిబిసి కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు మా ఇద్దరికి గౌరవ డాక్టరేట్స్ ఇచ్చారు. అయితే సభాముఖంగా, సవినీయంగా మేము సంపాదించిన డాక్టరేట్స్ లేవు. ఐఎమ్ an ordained Baptist minister and I give thanks to God for whatever He has given. మేము ఏమై ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో, ఏమి చేయగలిగామో అదంతయు దేవుని కృప వలన. సో సిబిసి వారు చర్చ్ యానివర్సరీని పురస్కరించుకొని రివైవల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆ రివైవల్ మీటింగ్స్తో పాటు సెమినార్స్, స్పెషల్ మీటింగ్స్ కలిగి ఉండడానికి ప్లాన్ చేసి ప్రార్థనాపూర్వకంగా మమ్మలను ఆహ్వానించారు. మేము కూడా చాలా టైం తీసుకొని ప్రార్థన చేసి ఆహ్వానాన్ని అంగీకరించాము. దేవుని దయ వలన ఈరోజు వచ్చాము. ఇది డే టైంలో ఫ్యామిలీ సెమినార్ జరిగింది. దేవుని కృప ఆ మీటింగ్ పై ఉన్నది అని మేము నమ్ముతూ ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, పాస్టర్ గారికి, కమిటీ చైర్మన్ గారికి, అలాగే ఆఫ్ ద స్టేజ్ ఉండి మమ్మలను సపోర్ట్ చేస్తూ మా పరిచర్యకు దోహదపడుతున్నటువంటి బ్రదర్ ప్రీ కుమార్, శామ్ అని ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. కనబడుట లేదు, ఈ మాటలు ఎప్పుడైనా చూసారా, చదివారా? లేకపోతే ఇలాంటి ప్రకటన విన్నారా? వినని వాళ్ళు, చూడని వాళ్ళు చేతులు ఎత్తండి అని అంటే బహుశా ఎవరూ చేతులు ఎత్తరు అనుకుంటున్నాను నేను. పోస్టర్స్ ఏంటి, ప్రకటనలు ఏంటి, రేడియోస్లో అనౌన్స్మెంట్స్, కనబడుట లేదు. కనబడని వ్యక్తులను గురించి నాకు కూడా చాలా అనుభవం ఉంది. మిస్సింగ్ పర్సన్స్. ఈ మధ్య కాలంలో ఒక యవ్వనస్తుడిని కలిసాం. మేము ఒక పర్టికులర్ ప్లేస్లో
పరిచర్యకు వెళ్ళాము. అది స్మాల్ గ్యాదర్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ బిలీవర్స్. వాళ్ళ బంధువు ఒక యవన వ్యక్తి, పురుషుడు వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ, ఊహించి కల్పించిన స్టోరీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ ఏంటంటే, వాళ్ళ అన్న హీ వెంట్ మిస్సింగ్. హీ హ్యాడ్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. వాటితో ఇంట్లోనే ఉండి మేనేజ్ అవుతూ ఉన్నాడు కొంతకాలం. వన్ ఫైన్ డే హీ జస్ట్ వెంట్ అవే. ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళకి తెలియదు. బ్రతికున్నాడో చనిపోయాడో వాళ్ళకి తెలియదు. 10 సంవత్సరాలు, సుదీర్ఘకాలం, అర్థం గడిచిపోయింది. ఈ లోపల వాళ్ళ తమ్ముడు చదువుకున్నాడు, ఇంజనీర్, చదువుకున్నాడు, ఇంజనీర్ అయ్యాడు. అంతకుముందు దేవుణ్ణి నమ్మని వాడు దేవుణ్ణి నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా కలిగి ఉన్నాడు, ప్రభువుగా కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి హోప్తో వాళ్ళ బ్రదర్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆయనకి దేవుడు కొన్ని కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలను ఉపయోగిస్తూ ఉంటే చాలామంది మేలు పొందుతున్నారు. నువ్వు ఒక చర్చ్ పెట్టొచ్చు కదా అని ఆయనకి చెప్తా ఉన్నారు, లేదా ఒక పెద్ద మీటింగ్ పెట్టొచ్చు కదా అని ఆయనకి చెప్తున్నారు. దేవుడేమో ఇవన్నీ వద్దు అంటున్నాడు. దేవుని మాటకు విని అలాంటివి ఏమీ చేయలేదు. నమ్మకంగా ఎవరైనా అవసరం ఉంది అని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, కామ్గా వచ్చేస్తున్నాడు. దేవుడు తన కార్యాన్ని తన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. ఆ అన్న కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు దేవుడు, నీవు లేచి ఫలాని చోటికి వెళ్ళు అని చెబుతాడు. అక్కడికి వెళితే చాలా దయనీయమైన పరిస్థితులలో వాళ్ళ అన్న కనిపించాడు. కన్నీటి పర్యంతం ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, ఈయన నా అన్న అని చెప్పుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్న అన్నను కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ తరువాత వాళ్ళ అన్న బాగుపడ్డాడు. మిస్సింగ్ పర్సన్ బట్ ఫౌండ్ అగైన్ ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ అండ్ సర్చ్. ఇంకొక మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళు యుఎస్లో ఉంటారు. ఆయన తమ్మునికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఫాదర్కి గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, గిఫ్ట్ ఆఫ్ ఎగ్జార్సిజం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపావరాలు ఉన్నాయి. సో అందుకనే మా ఫాదర్ దగ్గర కొంతకాలం పెట్టారు. నయమయ్యాడు, బాగానే ఉంటుంది. మళ్ళీ కొంతకాలం ఈ ప్రేయర్స్ వీటన్నిటికీ దూరం అవడం చేత మరలా ఆ ప్రాబ్లం రిలాప్స్ అయింది. ఆ ప్రాబ్లం అతన్ని కనీసం ఒక 15 సంవత్సరాలుగా ఇస్తూ ఉంది. సో ఆ టైంలో మరలా మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి కొంచెం మెరుగైన తర్వాత పరమానందం పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళదాము అని వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డిసప్పీర్ అయిపోయాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు పట్టుకోలేకపోయారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఒక సిటీలో జరిగింది ఇది. ఇది జరిగి ఆల్మోస్ట్ 15 years అవుతుంది. ఆయన ఎక్కడున్నాడు ఎవరికీ తెలియదు. బ్రతికున్నాడా, చనిపోయాడా, ఏం చేస్తున్నాడు ఉంటే, ఎలా జీవిస్తున్నాడు ఉంటే, ఈ ప్రశ్నలు వారిని ఇప్పటికీ కూడా వేధిస్తూ ఉన్నాయి. ఆ విషయాలు గుర్తు తెచ్చుకున్నప్పుడు మాకు కూడా వేదన కలుగుతుంది. మిస్సింగ్ పీపుల్, కనబడుట లేదు. ఈ సాయంకాల సమయంలో కనబడకుండా పోయిన ఒక వ్యక్తిని గురించి మీతో కలిసి ఆలోచించాలని,
మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి అని నేను భావించాను. నా భార్య నేను దీని విషయం ప్రార్థన చేశాము, చర్చించాము. దేవుడు మనతో ఆ మిస్సింగ్ వ్యక్తి ద్వారా మాట్లాడతాడు అని నా నమ్మకం. బైబిలు ఈ వ్యక్తిని గురించి చాలా చాలా ఎక్కువ విషయాలను మనకు తెలియపరుస్తుంది. కేవలం 3-4 చోట్ల మాత్రమే ఆఫ్ ఇన్ఫర్మేషన్, కొంచెం కొంచెంగా ఆయనను గురించినటువంటి సమాచారం బైబిల్ మనకు ఇస్తుంది. ఈ వ్యక్తి ఎవరు ఊహించగలరా? బైబిల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, మరి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథముతో పరిచయం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలిగి ఉంటారు అని నా నమ్మకం. ఈ వ్యక్తి ఎవరో, దేవుడు ఈ వ్యక్తిని గురించి ఏం తెలియచేస్తున్నాడు, ఈయన జీవితంలో ఉన్న విశేషాలేంటి, ఆయన అంతం ఎలా జరిగింది, అంతంలో ఏం జరిగింది, ఎందుకు కనిపించకుండా పోయాడు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వ్యక్తిని గురించి బైబిల్లో నేను చెప్పినట్లు 4 చోట్ల మాత్రమే ఉంది. ఒక్క చోట కేవలము వంశావళిలో ఆయన పేరు వచ్చింది. అది లూకా సువార్త 3వ అధ్యాయం. ఈ వ్యక్తిని గురించి లూకా సువార్త 3వ అధ్యాయంలో కేవలం పేరు ప్రస్తావించడం జరిగింది. ఈయన తండ్రి ఎవరు, ఈయన తర్వాత ఎవరు వచ్చారు అని వంశావళిలో ఉంది. ఈయనని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మరి 3 చోట్ల ఉంది. వాటిల్లో మొదటిది ఆరంభముల గ్రంథం, ఆది కాండం ఆరంభములోనే ఉంది. అది ఆది కాండము 5వ అధ్యాయం 18వ వచనం, ఆ తరువాత 21 నుంచి 24వ వచనం వరకు. ఎవరికైనా మీరు కార్డ్లెస్ మైక్ ఇవ్వగలిగితే చదివే ప్రివిలేజ్ వాళ్ళకి ఇద్దామండి, పాస్టర్ గారు ఆర్ చైర్పర్సన్ గారు. ఎవరైనా చదువుతారండి అందరికీ వినిపించేటట్లు స్పష్టంగా? మైక్లో చదవండి, లేకపోతే మళ్ళీ నేను రిపీట్ చేయాల్సి ఉంటుంది. సిస్టర్ అమ్మా చదవండి. ఆది కాండము 5వ అధ్యాయం 18వ వచనం, ఆ తర్వాత 21 నుంచి 24వ వచనం. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. రెండవ ముఖ్యమైన లేఖన భాగము, 3వ ముఖ్యమైన లేఖన భాగం రెండూ కూడా క్రొత్త నిబంధన గ్రంథములోనే ఉన్నాయి. అయితే ఒక విషయం, యెరెదు హనోకును కనెను, హనోకు మెతూషలను కనెను. ఒక అబ్బాయి అప్పుడే క్రొత్తగా బైబిల్ చదువుతూ నేర్చుకుంటున్నాడు చిన్న వయసులో. ఆయనకి కనెను అని ఉంది. కనడం స్త్రీలు చేస్తారు అని తనకు తెలుసు. ఇక్కడ పురుషుల పేర్లుండి కనెను అనే మాటలు వచ్చేసరికి ఆయనకి అనుమానం వచ్చింది. అయితే బైబిల్ కదా, ఇది నిజమే అయి ఉండాలి అని అనుకొని, ఒకవేళ ఆ కాలంలో పురుషులకు అన్నారేమో, ఇప్పుడు స్త్రీలకు అంటున్నారేమో అని అనుకొని, తాత ఏంటి మనకు తెలిసింది స్త్రీలకు అంటారు, అమ్మ కడుపులో నుంచి వచ్చా నేను, బట్ బైబిల్ చదువుతూ ఉంటే పురుషుల పేర్లు ఉన్నాయి, కానీ వారు వీరిని కనెను, వీరు వారిని కనెను అని అడిగాడంట. ద జోక్ అసైడ్, బైబిల్లో
జీనియాలజీకి, వంశావళులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ వంశావళులు దేవుని విమోచన ప్రణాళికతో ముడిపడి ఉన్నాయి. కుటుంబములు దేవుని విమోచన ప్రణాళికతో ముడిపడి ఉన్నాయి. కుటుంబములుగా మనము దేవుని యొక్క విమోచన ప్రణాళికలో ఆయనతో పాలిభాగస్థులమై ఉన్నాం. We as families are partners with God in his redemptive plan. సో వంశావళిని చులకనగా తీసుకోవడానికి వీలు లేదు. వాస్తవానికి ఒక పాక్షికమైన వంశావళి 4వ అధ్యాయం ఆదికాండములో ఉంటుంది, చివరి భాగములో. అది ఆదాము నుంచి కయ్యూను ద్వారా వచ్చినటువంటి వంశావళి. దాని గురించి నేను చివరిలో ప్రస్తావన తీసుకొస్తాను. ఈ 5వ అధ్యాయం, 4వ అధ్యాయం చివరి 2 వచనాలు, 5వ అధ్యాయం చాలా వరకు ఆదాము నుండి హేబెలు స్థానములో అవ్వాదాములకు దేవుడిచ్చినటువంటి సేతు, ఆల్రైట్, ఓకే, షేతు లైన్ అన్నమాట. ఆ లైన్ లో వచ్చినటువంటి వంశావళి ఉంది. చాలాసార్లు మనం చదువుతాం, కానీ ఇలాంటి సూక్ష్మమైన విషయాలను, ప్రాముఖ్యమైన విషయాలను మిస్ అయిపోతా ఉంటాం, నోట్ చేయకుండా ఉంటాం. సరే, క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనములలో హనోకుని గురించిన విషయాలు రాయబడ్డాయి. ఇది నేను చదువుతాను. నా తెలుగు చదివే కెపాసిటీకి ఇది ఒక పరీక్ష. నా భార్య టెన్షన్ పెట్టుకోవద్దని వారికి మనవి చేస్తున్నాను, శాంతకుమారి గారికి. బాగా ఇంగ్లీష్లోనే బైబిల్ చదవడం, పుస్తకాలు చదవడం అట్లా ఎక్కువ అలవాటు అయిపోయి తెలుగు చదవడం వచ్చేసరికి నక్కులు పడతా ఉంటాయి, అప్పు తచ్చులు వస్తాయి. హెబ్రీ 11:5-6. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దాన్ని అండర్లైన్ చేయాలి. కొనిపోబడెను అనేది అండర్లైన్ చేయకపోయినా నేను బాధపడను. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను, అది మాత్రం హైలైట్ చేయాలి. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడుటలేదు. వన్ ఫైన్ డే హనోకు కనబడుటలేదు. ఏమయ్యాడు? చాలా యాంగ్జైటీ, క్యూరియాసిటీ, ఇవన్నీ తన సమకాలికులలో, ఇంటి వారిలో వచ్చుంటాయి. బట్ కొంతకాలము గడిచిన తరువాత మోషే ప్రవక్తకు దేవుడు ఈ విషయాలను ఆత్మ ద్వారా బయలుపరిచిన తరువాత, ఆయన ద్వారా ఈ మొదటి 5 గ్రంథములు, పంచకాండములను రాయించిన తరువాత, అప్పటికి ఎవరున్నారో వారికి తెలిసింది. విశ్వాసము కనబడుటలేదు. 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అమేజింగ్. విశ్వాస వీరుల పట్టిక, ద హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నో, పొలిటీషియన్స్ నో, ఇట్లాంటి వాళ్ళని ఆనర్ చేస్తూ ఒక హాల్ తయారు, అందులో వ్యాక్స్ స్టాచ్యూట్స్, లేకపోతే వ్యాక్స్ ఇమేజెస్, ఇంకా ఏవేవో పెట్టేస్తూ ఉంటారు. సో దేవుని ఏర్పాటులో అలాంటి వారి యొక్క రికగ్నిషన్ హెబ్రీ పత్రిక ద్వారా దేవుడు ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు అది.
ఆ 11వ అధ్యాయములో ఉన్న విశ్వాస వీరుల పట్టికలో మీరు గమనించారో లేదో, రెండవ వ్యక్తే ఈ హనోకు గారు. అంటే చాలా ఆర్డర్లో హై అప్ ఉన్నారు. సో దట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్. ఈ చూడకుండునట్లు కొనిపోబడెను అనేది ఆదికాండంలో 5వ అధ్యాయంలో ఉంది. కానీ ఆదికాండం 5వ అధ్యాయంలో లేని ఒక ప్రాముఖ్యమైన విషయము, దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడై ఉండడానికి ఏం అవసరం? 6వ వచనంలో చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. సో విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడై ఉండి దేవునితో నడిచెను అనేది అక్కడుంది ఆదికాండంలో. నడుస్తూ 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 దేవుని చేత కొనిపోబడెను. అమేజింగ్ ఫ్యాక్ట్స్, మిస్టీరియస్ ఫ్యాక్ట్స్, ప్రజలను ఇంక్విజిటివ్ చేసే ఫ్యాక్ట్స్ ఇవి. మూడవది, యూదా పత్రిక 14-15 వచనాలు కలిసే ఉంటాయి. సిస్టమ్ మీరు చదువుతారండి? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ ఇంకొక విషయం హనోకు గారిని గురించి దేవుడు తెలియచేస్తున్నారు. ఏమని? ఆదాము మొదలుకొని 7వ వాడైన. సో ఇది యూదా పత్రికలో ఉంది. ఆదికాండములో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వంశావళిలో మనం జాగ్రత్తగా ఫాలో అయితే కూడా మనం తెలుసుకోగలం. ఆదాము నుంచి 7వ వాడు, ఆ కంటిన్యూస్ నరేషన్ అక్కడ ఉంది. ఫలాని వారు ఫలాని వారిని కనెను, కనక ముందు వయసు ఇంత, కనిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జీవించను, ఇంకా ఇతర కుమారులను కుమార్తెలను కనెను, ఆ తరువాత వారు మరణించెను. ఆ అధ్యాయాల్లో మరణించను 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 చాలాసార్లు వస్తుంది. అది గమనించాలి మనం. హనోకును గురించినటువంటి ప్రస్తావన ఎలాంటి నేపథ్యములో వస్తుంది అని అంటే, మానవ జాతి అనుభవంలో పాపం ప్రవేశించినటువంటి పరిస్థితులు, పాపము వలన వచ్చినటువంటి భయంకరమైన దుష్ఫలితములతో మానవ జాతి సతమతమవుతున్నటువంటి పరిస్థితి. మొదటి కుటుంబములో 2 కుమారులలో ఒకడు హంతకుడయ్యాడు. ఏబేలు సహజ మరణం చెందలేదు. వాస్తవానికి చూస్తే ఆ తర్వాత లమెకు అనే వ్యక్తి ఇద్దరు భార్యలను మొట్టమొదటిసారిగా చేసుకున్నవాడు. చాలా యారగెంట్ పర్సన్. ఆయన కూడా 7వ తరము వాడే. ఆయన ఒకడిని యవనస్తుణ్ణి హత్య చేస్తాడు. ఆ హత్య చేసి దాన్ని బట్టి అతిశయము చెందుతూ గర్వముతో కూడిన మాటలు మాట్లాడతాడు. సో ఒక లైన్లో 7వ వ్యక్తి, ఇంకొక లైన్లో 7వ వ్యక్తి, వారిద్దరిని కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ నేను క్లోజింగ్లో చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎరెదు హనోకును కనెను. ఎరెదు 6వ వాడు, 7వ వాడు హనోకు. ఆ తర్వాత హనోకు మెతూషెలను కనెను. మెతూషెల లెమెకును కనెను. ఈ లెమెకు వేరే లెమెకు, కయీను వంశావళిలో వచ్చిన లమెకు కాదు. లమెకు నోవాహును కనెను. సో ఒక రకంగా చూస్తే హనోకు గారు నోవహు యొక్క
ముత్తాత, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో కనెక్షన్స్ విత్ గ్రేట్ పీపుల్, మెన్ ఆఫ్ ఫెయిత్ కనిపిస్తుంది ఇక్కడ. విశ్వాస వీరుల పట్టికలో ఉన్న ఇతరులతో సంబంధం ఉంది ఈయనకి. నోవహు గురించి కొంచెం ప్రస్తావన చేస్తాం, బట్ హనోకు ప్రాఫెట్ అని ఇక్కడ మనకు ఉంది. ఆ ప్రాఫెట్ అనేది ఇంకొక రకంగా కూడా వాస్తవానికి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా మెన్షన్ చేయబడింది, కానీ ఆది కాండము 5వ అధ్యాయములోనే మనం చదివిన వాక్య భాగములో పరోక్షంగా ఆ సత్యం మన కోసం రాయబడి ఉంది, దాయబడి ఉంది. సరే, ఇంతకు హనోకు ఎవరు? హనోకు పేరు అర్థం ఏమిటి? అదొకసారి ఆలోచించి చూడడం మంచిది. అఫ్ కోర్స్ తండ్రి ఎవరు అలాంటివి కూడా తెలుసుకోవడం అవసరమే, కానీ అతని పేరు అర్థం తెలుసుకుంటే మంచిది. దాన్ని బట్టి ఆయన తండ్రి అయినటువంటి ఎరెదు యొక్క విశ్వాస జీవితం కూడా మనకు అర్థమవుతుంది. హనోకు అంటే ప్రతిష్ట అని అర్థం, ప్రతిష్ఠించబడిన అని అర్థం. అలాగే డిసిప్లిన్ అని అర్థం ఉంది, క్రమశిక్షణ, లేకపోతే తర్బీదు చేయుట అనే అర్థం కూడా ఉంది. ఖనాక్, అక్కడి నుంచి హనోకు వచ్చింది. ఇప్పుడు యూదుల అనుభవంలో పేర్లు మామూలుగా పెట్టరు. చాలా ప్రతి పేరుకి వెనుక ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఉంటుంది. అది సంతోషకరమైనదైనా కావచ్చు, దుఃఖకరమైనదైనా కావచ్చు. బట్ ఎవ్రీ హీబ్రూ నేమ్ హ్యాస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. చాలా భావగర్భితంగా ఉంటాయి వాళ్ళ పేర్లు. సో ఎరెదు హనోకుకు ఆ పేరు పెట్టాడు అని అంటే హనోకు యొక్క కుటుంబ నేపథ్యం చాలా మంచిగా ఉంది అని చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మనం నోట్ చేయవలసింది. ఎందుకంటే 4వ అధ్యాయం వరకు, 4వ అధ్యాయం చివరి వరకు కయీను ద్వారా వచ్చిన వంశావళి చూస్తే, ఇందాక నేను అన్నట్లు జీవించారు, సుదీర్ఘకాలం జీవించారు, కానీ చనిపోయాను. తర్వాత ఆ శ్రమలు, పాపం యొక్క దుష్ఫలితాలు, వైరుధ్యాలు, హత్య, ఇవన్నీ చాలా డామినెంట్గా కనిపిస్తాయి. అలాంటి టైంలో అప్పుడు ప్రజలు ప్రార్థన చేయుట ప్రారంభించిరి. అంటే అప్పటి వరకు కొంతకాలం ప్రార్థన కూడా మర్చిపోయారు. దేవుణ్ణి అసలు జ్ఞాపకమే చేసుకోవడం లేదు ప్రజలు. మీరు 4వ అధ్యాయంలో హనోకు సంతతి, అంటే హనోకు జీనియాలజీ ఆదాముతో ప్రారంభ అవుతున్న సందర్భంలో చివరి 2 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. చదువుతారా? ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చెప్పిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిన అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు అని పేరు ఎందుకు పెట్టారు? దాని లిటరల్ మీనింగ్ ప్రతిగా. తన అన్న చేత హతం చేయబడినటువంటి, దేవునికి ఇష్టుడైనటువంటి, దేవునికి ఇష్టమైన అర్పణను చేసి విశ్వాస వీరుల పట్టికలో ఎక్కినాడు. తరువాత ఆ హేబెలు స్థానములో, ఆ హేబెలుకు ప్రతిగా దేవుడు ఇచ్చాడు అని నమ్మి ఆ పేరు పెట్టారు. ఇంకా ముందుకు చదవండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదికాండం 1:1 దేవునితో ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. అంత గ్రాండ్ ఓపెనింగ్ స్టేట్మెంట్ తో స్టార్ట్ అయిన కొంతకాలములోనే 4వ అధ్యాయంకి వచ్చేసరికి పరిస్థితి అలా వేరుగా మారిపోయింది. కానీ
అలాంటి చీకటి బ్యాక్గ్రౌండ్లో ఇది వెలుగు చుక్కలాగా లేకపోతే కాంతి రేఖలాగా కనిపిస్తుంది. ఎనోషు పుట్టిన తరువాత యెహోవాకు మనుషులు ప్రార్థన చేయడం, ఈ ప్రతిష్ఠించబడిన బిడ్డ అనే అర్థంతో హనోకు పేరు పెట్టడం ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయములో 28వ వచనములో సమూయేలు యొక్క తల్లి చేసినటువంటి ప్రతిజ్ఞ, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఈ మాటలన్నీ ఇక్కడ హనోకు గారిని గురించి ఎరదు చెప్పలేదు, కానీ క్రియల్లో ఎగ్జాక్ట్ గా అదే చూపిస్తున్నారు. హనోకు డిసిప్లిన్డ్, ట్రైన్డ్ అప్, డెడికేటెడ్ టు ద లార్డ్. సో ఆ పేరెంటల్ లినియేజ్ వ్యక్తిని ఎలా షేప్ చేస్తుందో, కుటుంబ వారసత్వం, ఆ కుటుంబంలో దేవుని భయమునందు భక్తి అందు జీవించిన వాళ్ళు ఉంటే వాళ్ళ స్టోరీస్ మీద పూర్వీకుల యొక్క, తల్లిదండ్రుల యొక్క, తాతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో మనం క్రైస్తవ కుటుంబాలుగా, తండ్రులుగా, తల్లులుగా షార్ట్ సైటెడ్గా ఉండకూడదు. మన తరువాత మన పిల్లలు, దేవుని చిత్తమైతే ప్రభు యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే వారి పిల్లల విషయం శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. మై వైఫ్ శాంతకుమారి గారు ఈ విషయం నాకంటే ఎక్కువ రెగ్యులర్గా పట్టుదలతో ప్రార్థన చేస్తారు. ఆమె వలన నేను వాక్యానుసారమైన ఈ విషయాన్ని గుర్తించాను. నేను కూడా ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నా, ఆ ప్రార్థనల్లో ఉన్నా, ఆ తలంపుల్లో ఉన్నా. When I look back at my mother, at my father, amazing, incredible believers in Christ. వారి జీవితాలు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ 40s లో ఉన్నప్పుడు అట్లా, 50s లో ఉన్నప్పుడు అట్లా మారారు. చాలా విప్లవాత్మకమైన మార్పు. వారు ఈ స్వార్థ వెలుగులోనికి వచ్చి ఉండకపోతే నేను ఒక అండర్ గ్రౌండ్ నక్సలైట్ అయ్యేవాడిని పక్కా. బట్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అనంటే దేవుని కృప, దేవుని వాత్సల్యం, దేవుని మంచితనం. దానిలో మా నాన్నగారిని, అమ్మగారిని దేవుడు వినియోగించుకున్నారు. మా పేరెంట్సే కండక్ట్ చేస్తున్నటువంటి ఒక ఇవాంజలిస్టిక్ మీటింగ్లో నేను యేసు ప్రభుని ఎదుర్కొన్నాను. యేసు ప్రభు నా జీవితంలో ప్రవేశించారు, నన్ను మార్చారు. చావు ఎలా చస్తే నాకు సుఖం, ఇతరులకు సుఖం అని అన్వేషిస్తున్న దినములలో యేసు ప్రభు నా జీవితంలో ప్రవేశించి చావకుండా చావు మార్గములో నుంచి జీవ మార్గములోనికి, తన మార్గములోనికి, తనలోనికి నన్ను ఆకర్షించుకున్నారు. అందుకే ఈ రోజున 48-49 సంవత్సరాల వయసు తరువాత ఐఎమ్ స్టిల్ అలైవ్. I'm so thankful to God for that day in my life, which changed the course of my life from then on. I was a teenager, maybe about 15 years old, 49 years ago. Next year I'll be celebrating the golden jubilee of my spiritual birth date. What a day it was. Christ, life giver, prevented me from killing myself. He came into my life as the source of life, giver of life, life abundant, life everlasting.
జీనియాలజీలో ఆయన స్థానం మనం ఆల్రెడీ చూసాం. 7వ వాడు, 7 పరిపూర్ణ సంఖ్య. నేను ఎక్కువగా బిబ్లికల్ న్యూమరాలజీ మీద మనసు పెట్టను, కానీ 7 అనే దానికి ప్రత్యేకమైన విలువ మాత్రం బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. 7వ దినమున విశ్రమించను, సబ్బాతుగా దానిని ప్రకటించను. అట్లా 7కి చాలా ప్రాముఖ్యత ఉన్నట్లు కనిపిస్తుంది. అది దేవుని సంఖ్య అంటారు. సో అందుకే ఒక ఆయన అంటాడు, ఈ 7వ వాడు కాబట్టి, అది దేవుని సంఖ్య కాబట్టి, దేవుని సంఖ్యతో ఆయన పుట్టాడు, అందుకే దేవుడు పిలుచుకున్నాడేమో అని అంటాడు ఒక భక్తుడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, జీనియాలజీలో చాలా ప్రామినెంట్ ప్లేస్లో దేవుడు హనోకుని పెట్టారు. ఇక్కడ మనకి తెలియవలసిన విషయం ఒకటి ఏంటంటే, కుమారుని పేరు, ఆయనను గురించి బైబిల్లో ప్రత్యక్షంగా లేనివి, పరోక్షంగా ఉన్నవి విషయాలు మనకు తెలుస్తున్నాయి. కుమారుని పేరు మెతూషెలా. మెతూషెలా అంటే అర్థం ఏంటండి? మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు. గ్రీకులో ఏదన్నా ఉంటే నేను చదవగలను, కొంతవరకు అర్థం చేసుకోగలను. బట్ నా భార్య శాంతకుమారి గారు హీబ్రూ అండ్ గ్రీక్ అండ్ అరమేయాక్ 3 భాషలు నేర్చుకున్నారు. హీబ్రూలో టాపర్, గ్రీక్లో కూడా టాపర్. నా మైండ్కి ఇప్పటికీ కూడా అర్థం కాదు అది ఎలా సాధ్యమో. దేవుడు అలా చేశారు ఆవిడ్ని. దేవుడిచ్చినటువంటి టాలెంట్స్ని ఆవిడ ఉపయోగించుకున్నారు. మెతూషెలా అనే పేరుకు అర్థం ఏమిటంటే, హిస్ డెత్ షల్ బ్రింగ్ జడ్జ్మెంట్. ఆయన మరణము తరువాత తీర్పు వచ్చును. ఎంత అర్థం ఉందండి అందులో. ఏ తీర్పు? ఇంకొంచెం చూద్దాం. ఇంకొక స్కాలర్ అంటాడు, when he is dead it shall be sent. ఆయన మరణించిన తరువాత అది పంపించబడును. ఏది పంపించబడును? ఏ తీర్పును గురించి ప్రభు ప్రత్యక్షతను పొంది ఈనాకు దానిని ముందుగానే సూచిస్తూ కుమారునికి ఆ పేరు పెట్టారు. చాలా స్పష్టంగా when he dies judgment అనేది చాలా క్లియర్గా ఉన్న మీనింగ్ అది. when he is dead it shall be sent or it shall come. ఆయన మరణించిన తరువాత అది వచ్చును. ఏది? జలప్రళయము. ఆనాడు రాబోతూ ఉన్న దేవుని ఉగ్రత తీర్పు, భూమిపై మనుషుల యొక్క దుశ్చర్యలు, అసహ్యకరమైన పాప ప్రవర్తన, పాపపు క్రియలు తారాస్థాయికి చెందాయి. దేవుడు దుఃఖించే అంతగా, దేవుడు తన హృదయములో నొచ్చుకునే అంతగా మానవుల యొక్క పాపం విపరీతమైపోయింది. పాపమునకు తీర్పు తీర్చే దేవుడు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు, దేవుడు న్యాయవంతుడు. He is not just a loving God, but he is a God who is just. He cares for justice. So తీర్పు రాబోతూ ఉంది జలప్రళయము ద్వారా. అది దేవుడు హనోకుకు ముందే తెలియపరచారు. కాబట్టి ఆయన కుమారునికి ప్రవచనాపూర్వకమైనటువంటి పేరు పెట్టారు. యెషై ప్రవక్త, యెషై భార్య ప్రవక్త్రి, వాళ్ళ బిడ్డలు కుమారులు కూడా ప్రవచన పని ఉపయోగించుకొనబడ్డవారు. ఆ పేర్లు టంగ్ ట్విస్టర్స్ లాగా ఉంటాయి. ఎవరికైనా గుర్తున్నాయా? యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోను, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలోను వారి పేర్లు కనిపిస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
హ్యాండ్స్ ఫ్రీగా లేవు కాబట్టి 8వ అధ్యాయం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరుషాలాల్ హష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. ఏంటండి? మహేరుషలాల్ హష్బజ్ పేరు ఎట్లా ఉంది? ఇతరులు విని నవ్వేటట్లుంది, ఇతరులు విని హేళన చేసేటట్లుంది. కానీ దేవుడు పెట్టమన్నారు. ఇది కుమారుని పేరు, ఇది 2వ కుమారుని పేరు. మొదటి కుమారుని పేరు ఎక్కడ కనిపిస్తుంది? 7:3 కనిపిస్తుంది. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున. సో రాజుని ఎదుర్కోవాలి, ఆయన ఒక్కడే ప్రవక్తగా వెళ్ళి ఎదుర్కోవడం కాదు. నీ కుమారుడు బుడ్డి ప్రవక్త ఉన్నాడు చూడు, వాడిని కూడా తీసుకొని వెళ్ళు. వాడి పేరులోనే ప్రవచనం ఉంది. నీ 2వ కుమారుడి పేరులో ఇంకా అర్థం ఉంది. మీరు అక్కడ చూస్తే మూల భాషలో దాని అర్థం షయేరు మహేరుషలాల్ హాష్బజ్ అర్థం ఏమిటండి? త్వరితముగా దోపుడును, ఆతురముగా కొల్లపెట్టబడును. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని ఉగ్రత మరలా రాబోతూ ఉంది, వారి పాపమును బట్టి, విధేయతను బట్టి. Sin is a very serious matter in the Bible. From the perspective of the God of the Bible, దాన్ని మనం చులకనగా తీసుకోవడానికి వీలు లేదు. దానిని వేరే పేర్లతో పిలవాల్సినటువంటి అవసరత మనకు లేదు. We have to call a spade a spade. We have to name sin as sin. ఆ పని చేయడానికి చాలా మంది తల్లిదండ్రులు, పాస్టర్స్, ప్రీచర్స్ హెసిటేట్ చేస్తూ ఉంటారు. మనుషుల మీద కోపంతో కాదు, మనుషుల మీద ప్రేమతో పాపాన్ని పాపంగా ఎండగట్టి చూపించాలి. పాపము వలన వచ్చే దుష్ఫలితములను గురించినటువంటి సత్యం తెలియపరచాలి. ఆ పాపము యొక్క దుష్ఫలితముల నుంచి విమోచన ఎక్కడ దొరుకుతుంది అనే ఆ సత్యాన్ని కూడా తెలియపరచాలి. ఒక రకంగా సువార్త సత్యం అదే. బ్రింగింగ్ ద గుడ్ న్యూస్ అగైన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద బ్యాడ్ న్యూస్. మొదటి కుమారుని పేరు యొక్క అర్థం ఏంటండి? చెదరగొట్టబడుట, స్కాటరింగ్. మొదటి కుమారునిది గ్యాదరింగ్, శేషము తిరిగి వచ్చును. సో ఈ విధంగా సెకండ్ సన్ అండ్ ఫస్ట్ సన్ ఆఫ్ ఐజాయా were little prophets. They played a role in the prophetic ministry of the father prophet and the mother prophetess. How is your family? How is my family? మన క్రిస్టియన్ హెరిటేజ్ని, క్రిస్టియన్ లెగసీని కంటిన్యూ చేసే విధంగా ఉన్నారా? లేక దేవుని మార్గము నుంచి దూరమై, వెలుగు మార్గము నుంచి దూరమై చీకటి మార్గములోనికి, జీవ మార్గములోనికి రాక మరణ మార్గములో ప్రయాణం చేస్తున్నారా? ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. కానీ హనోకు అలాంటి వ్యక్తి కాదు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని యెహోషువ తన ఫేర్వెల్ అడ్రస్ లో అన్నట్లు, అనకనే హనోకు ఆ మాటలు అంటూ ఉన్నాడు, ఆ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. సో కుమారునికి పెట్టినటువంటి ఆ భావగర్భితమైన పేరును బట్టే అక్కడ మనకు ఆదికాండములోనే తెలుస్తుంది, he was a prophet అని. దైవ ప్రత్యక్షతను పొంది దానిని ప్రజలకు ఈ విధంగా తెలియపరచడం దేవుని చిత్తం కాబట్టి అలా తెలియపరచాడు. అయితే ఆదికాండములో లేనిది యూదా పత్రికలో 14-15 వచనములలో ఉంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఎవరిని గురించి? యూదా పత్రిక మీరు చదివితే దొంగ బోధకులు, అబద్ధ బోధకులు సంఘములోనికి ప్రవేశించి ఉన్నారు. వారి బోధ చెరిచే బోధ, వారి మార్గము ఎలాంటి మార్గము? కయ్యూను మార్గము అని ఒకటి తర్వాత ఒకటి ఎనాలజీస్ ఇచ్చి, వారు నీరు లేని మబ్బుల వంటి వారు,
మీ లవ్ ఫీస్ట్లో ప్రవేశించి బలహీనులైన వారిని మోసం చేయడానికి చూస్తున్నారు అని వాళ్ళని గురించి చెబుతూ ఆ దౌర్భాగ్యులను గురించి, సంఘములో నుంచే వచ్చే సంఘమును చెరిచే వాళ్ళని గురించి, అనేకులను సువార్త నుంచి దూరం చేసే దొంగలను గురించి హెచ్చరిక రాస్తూ వారిని గురించి హనోకు కూడా ఇట్లనెను. ఆనాటి పాప బానిసత్వమునకు గురి అయి దేవుని మార్గము వైపు రాకుండా, దేవుని తట్టు తిరగకుండా, దేవునికి వ్యతిరేకమైన మార్గములో దేవునికి దగ్గర కాకుండా దేవునికి దూరం అయిపోతున్నటువంటి పాపము పతాక స్థాయికి చేరినటువంటి ఆ జనాంగమును తీర్పు తీరుస్తున్నట్లు తన కుమారుని ద్వారా ప్రకటించారు. ఆ తరువాత అంత్య దినములలో జరగబోయే వాటిని గురించి కూడా దేవుడు ఆయనకు తెలియపరచారు, ప్రవచనం చేశాడట. ఇది దేవుని వాక్యంలో యూదా పత్రికలో ఉంది. తప్పనిసరిగా అది జరిగినటువంటిది. కుమారుని పేరును బట్టి మెతూషల ఎవరు అనే ప్రశ్నకు అద్భుతమైనటువంటి సమాధానము మనకు దొరుకుతుంది. ఈనాక్, హనోకు ఎవరు అనే ప్రశ్నకు పేరు అర్థం బట్టి తెలిసింది. వంశావళిలో ఆయన స్థానాన్ని బట్టి అర్థం చేసుకున్నాం. కుమారుని పేరుని బట్టి అర్థం చేసుకున్నాం. యూదా పత్రికలో ఆయన ప్రవక్త అని స్పష్టంగా రాయబడటం దేనిని గురించి ప్రవచించారు అనే దానిని బట్టి కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. అయితే దేవునికి ఇష్టుడైన వ్యక్తి అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి ఇష్టుడైన వ్యక్తి ఎలా అయ్యాడు? విశ్వాసమును బట్టి. ఈ విశ్వాసానికి ప్రారంభం ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. కొంతమందిని అడుగుతాం, మీరు క్రిస్టియన్ ఎప్పుడయ్యారండి అని అడుగుతాం. వారిచ్చే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే, మా తల్లిదండ్రుల నుంచి మేము క్రిస్టియన్స్ సార్. అంతేకాదు సార్, మా తాతగారు చర్చి గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్ అండి. వారి తాతగారు, మా ముత్తాతగారు డీకన్ బోర్డ్ చైర్మన్ అండి. మా బాబాయ్ గారు సిబిసి పాస్టర్ గారు అండి. ఓరి బాబు, ఇవన్నీ కాదు నేను అడిగింది. నీవు యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా ఎప్పుడు తెలుసుకున్నావు? అది ఎలా జరిగింది? పుట్టుక క్రైస్తవులు లేరు. బై బర్త్ అందరూ పాపులే. ఏ భేదము లేదు. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టామా, హిందూ తల్లిదండ్రులకు పుట్టామా, ముస్లిం తల్లిదండ్రులకు పుట్టామా, హేతువాదులకు పుట్టామా, ఎక్కడ పుట్టాం, ఇవన్నీ కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుకరించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దట్స్ ఇట్. అండ్ సో ఈనాక్ definitely was one among the sinners. పాపులలో ఒకడు. సో హానోకు దేవునితో నడచెను అనే మాట చాలా విలువైనది. దేవునితో ఎవరు నడవగలరు? దేవుని సన్నిధిలో ఎవరు నిలవగలరు? ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు, పాపమును చూడనేరనటువంటి పవిత్రమైన కన్నులు కలిగిన వాడు. ఆయన పరిశుద్ధత అనే వెలుగు ఎంత తీవ్రమైనదని అంటే చీకటి ఏది ఆయన సన్నిధిలో నిలబడడానికి వీలు లేదు. సో అలాంటి దేవునితో నడుచుట మామూలు విషయం కాదు, సాధారణంగా జరిగేది కాదు. ఇది ఒక అసాధారణమైన సంగతి. ఈ దేవునితో నడుచుట అనే విషయాన్ని ఈనాక్స్ వాక్ విత్ గాడ్ ఆర్ ఈనాక్ వాకింగ్ విత్ గాడ్ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, దేవునిపై విశ్వాసము, దేవుని మీద ఆధారపడుట చాలా అవసరం.
వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గురించిన సువార్త సత్యమై ఉండవలను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనం అనుకుంటాం చాలాసార్లు, విశ్వాసం లేకపోతే సిబిసి మెంబర్స్ ఎందుకు అవుతాం, సిబిసి క్వైర్లో ఎందుకుంటాం, సిబిసి కమిటీలో ఎందుకుంటాం. మనలో విశ్వాసం ఉందండి. విశ్వాసం లేకపోతేనే యోహాన్ అని పేరు పెట్టుకున్నానా, మరియమ్మ అని పేరు పెట్టుకున్నానా? నువ్వు కాదు పెట్టుకుంది, మీ అమ్మ పెట్టింది, మీ నాయన పెట్టారు. వాళ్ళు ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలుసు. పేరుకు తగినట్లు జీవించే క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవులను 2 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. ఒకటి సోషల్ క్రిస్టియన్స్, సొసైటీలో క్రిస్టియన్స్ అని భావించబడతారు. వారి పేర్లు క్రిస్టియన్ పేర్లు కాబట్టి బయట వాళ్ళు వీళ్ళని క్రిస్టియన్స్ అనుకుంటారు. వీళ్ళు కూడా చర్చికి వస్తుంటారు కాబట్టి మేము క్రిస్టియన్స్ అని అనుకుంటారు. వాళ్ళనే ఇంకొంచెం అచ్చ తెలుగులో చెప్పాలంటే నామకార్థపు క్రైస్తవులు అని కూడా అంటారు. నామినల్ క్రిస్టియన్స్, పేరుకు మాత్రమే క్రైస్తవులు, ప్రవర్తనలో క్రైస్తవ్యం ఏమీ కనపడదు. నోటితో చెప్పటం వరకే ఉంటుంది విశ్వాసం, విలువలను మార్చే విశ్వాసం కాదది. వారిని నీతిమంతులుగా దేవుడు తీర్చటానికి పనికొచ్చే విశ్వాసం కాదు. అలాంటి విశ్వాసాన్ని గురించి యాకోబు చాలా ఖండితమైన భాషలో ఆత్మ ప్రేరేపణతో రాస్తున్నాడు. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనక వినిన దాని ప్రకారము చేయువారయ్యుండుడి. చెయ్యకపోవడమే క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక భయంకరమైన క్యాన్సర్ జబ్బు. తెలియకపోవడం కాదు, తెలిసిన దాని ప్రకారము నడుచుకొనకపోవుట. మిమ్మల్ని మాట్లాడితే మీరు అంటారు నాలో విశ్వాసం ఉంది, నీలో క్రియలు ఉన్నాయి, మొత్తం కలిపి ఈక్వేషన్ సమైపోద్దులే అని అంటారు. కుదరదండి. ఎవరి విశ్వాసమునకు తగినట్లు వారు ఫలము ఫలించవలెను. నీకు చేతనైతే చూపించు క్రియలు లేని నీ విశ్వాసాన్ని, అది మృతతుల్యము అంటాడు. ఆత్మ లేని శరీరము ఎంత వ్యర్థమో క్రియలు లేని విశ్వాసము అంత వ్యర్థం. అక్కడే అంటాడు. మేము నమ్ముచున్నాము అని మీరు అంటారు, దేవుడు ఒక్కడే అని మేము నమ్ముచున్నాము అని మీరు అంటారు. అయితే దయ్యములను ఈ సత్యమును ఎరిగి వణకుచున్నవి. అంటే అక్కడ ఏంటంటే మీ విశ్వాసానికి దయ్యముల విశ్వాసానికి తేడా లేదు. నేనంటోలేదు, దేవుడు అంటున్నాడు తన వాక్యములో. నేనంటానికి నేనెవరినండి? నాకేం అధికారం ఉందండి? ఒక రకంగా ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెవిల్స్ ఫెయిత్ అండ్ యువర్ ఫెయిత్? ఆన్సర్ ఏంటో తెలుసా? విధేయత లేని భయం అది, విధేయతకు దారి తీయని నమ్మకం అది దయ్యముకు. అందుకనే దయ్యములు జీవము కలిగిన దేవుని కుమారుడా నజరేయుడైన యేసు అని కేకలు వేస్తుంటే, మీ టెస్ట్ మనీ నాకు అవసరము లేదు, మీరు నా సంబంధులు కారు, నా రాజ్య సంబంధులు కారు, నాకు సాక్ష్యం పలికే యోగ్యత మీకు లేదు. నిజమైన దేవుణ్ణి సంతోషపరచే, దేవుణ్ణి మెప్పించే, మనల్ని దేవునికి ఇష్టలైన వారినిగా చేసే విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసం, విధేయతకు నడిపించే విశ్వాసం. ఆ విశ్వాసానికి ప్రారంభం ఉంటుంది. నేను నా విషయం చెప్పాను. About 49 years ago, when I was 15 or 14 years old, I had a life-transforming encounter with Jesus Christ. ఇలా మీరు ఎవరినైనా అడగండి, దేవునితో నడువ ప్రారంభించడానికి ఒక ప్రారంభం ఉంటుంది. దేవునితో అంగీకరించిన వారే, ఓన్లీ దోస్ హూ అగ్రీ విత్ గాడ్, యాజ్ ఆమోస్ సేస్, కెన్ వాక్ విత్ గాడ్. దేవునితో ఏ విషయములలో అంగీకరించాలి? దేవుని గురించిన సత్యం విషయంలో దేవునితో అంగీకరించాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా యందు తప్ప మరి ఒక వారిలో మరి ఒక దానిలో రక్షణ లేదు. అందుకే పౌలు అంటాడు, అయ్యో ఇట్టి పాపమునకు లోనైన ఈ శరీరము నుంచి నన్ను
ఎవడు విడిపించగలడు? ఎక్కడ ఎవరు కనిపించడం లేదు. అయితే దేవునికి స్తోత్రము, క్రీస్తు యేసు నందు మనకు రక్షణ అనుగ్రహించబడినది. ఈస్ దేర్ అ డే ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో అలాంటి యేసు క్రీస్తు ప్రభువుని గురించిన సత్యం ఎరిగి, దేవుని గురించిన సత్యం ఎరిగి, నిన్ను గురించిన సత్యం ఎరిగి నీవు నేను మనమందరము ఏ భేదం లేదు, పాపులమని. ఎవరికి పుట్టినా పాపులమే. మనుషులందరూ సహజ సిద్ధంగా పాపులే. బార్న్ సిన్నర్స్ ఉంటారు కానీ బార్న్ క్రిస్టియన్స్ ఎవరు ఉండరు. పాపం విషయము, తీర్పు విషయము, రెండవ రాకడ విషయము, యేసు ప్రభు పరిశుద్ధుడు, పాపరహితుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. పాపం ఎరుగని ఆయనగా తన కుమారుణ్ణి మన పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా దేవుడు చేసెను. వీటిని ఏదో ప్యారెటింగ్ లాగా పెదవులతో చెప్పడం కాదు, వాటి యొక్క అర్థాన్ని గ్రహించి, నేను అనుభవించవలసిన నరక వేతనను నా స్థానములో నా కొరకు, నన్ను దాని నుంచి తప్పించుట కొరకు యేసు క్రీస్తు ఆ కలువరి శిలువలో ఆ కొద్ది గంటల కాలములోనే నిత్యము మనం అనుభవించవలసిన నరక వేతనను ఆయన అనుభవించాడు. మన చేతులతో మనము చేసిన పాపముల కొరకు ఆయన చేతులు శిలువకు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో మనము నడిచిన పాపపు నడకల కొరకు, ఆ పాపము వలన వచ్చిన జీతమైన మరణమును మన మీద నుంచి తొలగించడం కొరకు ఆయన పాదములు మేకులతో కొట్టబడ్డాయి. మన మనసులతో, ఆలోచనలలో మనం చేసిన పాపములను బట్టి ఆయన శిరస్సు ముళ్ళ కిరీటముతో ఒత్తబడింది. మన శరీరముతో చేసిన పాపములన్నిటిని బట్టి ఆయన శరీరం దున్నబడింది, ప్రక్క గాయపరచబడింది. ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ మీ. మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చింది సేవ చేయించుకొనుటకు కాదు గాని సేవ చేయుటకును, అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకు. క్రయధనముగా, విక్రయించుట అంటే అమ్ముట, క్రయము చేయుట అంటే కొనుట, విడిపించుట కోసం డబ్బు లేకపోతే వెల కట్టాలి. నక్సలైట్స్ కొంతమందిని బంధించేస్తారు, ₹1,00,00,000 ఇస్తే విడుదల చేస్తాం, లేకపోతే 10 మంది నక్సలైట్స్ని అరెస్ట్, మీ కంట్రోల్లో ఉన్న వాళ్ళని విడుదల చేస్తే ఈయన విడుదల చేస్తాం. దాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ రిడెంప్షన్. విడుదలకు చెల్లించిన వెల. అలాంటిది ఏది పనికిరాదు. పవిత్రమైన జీవితం అర్పించబడాలి. ఆ జీవితం అనంతమైన విలువ కలిగినదై ఉండాలి. మానవుడు మరొక మానవుని కొరకు పాప ప్రాయశ్చిత్తార్థ బలి చేయడం అసాధ్యం. పాప భూయిష్టమైనటువంటి మరి ఏది కూడా మన పాపమునకు ప్రాయశ్చిత్తార్థ బలిగా సరిపోదు. అందుకే ఆయనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకు ఉన్నట్లుగా తండ్రితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపమందు, మన స్వరూపమందు వాక్యమైనటువంటి ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తన గుడారమును వేసుకొనెను. దేవుడు పాత నిబంధనలో ప్రజలు తనతో కలవడానికి అవకాశం ఏర్పాటు చేసి గుడారం కట్టమని చెప్పాడు మోషేతో. ఆ గుడారం దేవుని ప్రెజెన్స్ కోసమైనది. ఆ గుడారంగా తానే వచ్చాడు మనుషులకు దేవునితో సంబంధం అనుగ్రహించడానికి. మానవుల జాతి యొక్క పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేసి ఆ పాపపు శిక్ష నుంచి, నిత్య నరకము నుంచి వారిని విడుదల చేసి తన పరిశుద్ధత అనే ఆ పరిశుద్ధ వస్త్రాన్ని మనకు ఉచితంగా అనుగ్రహించి పరిశుద్ధుడైన దేవునితో సంబంధములోనికి ప్రవేశించేటట్లు ఆయన చేశాడు. అందుకే మరి ఏ నామములో, ఈ నామమును తప్ప, యేసు నామమును తప్ప మరి ఏ నామమును ప్రజలు రక్షించబడుట అసాధ్యం. అందుకే పౌలు అంటున్నాడు రోమీయులకు రాస్తూ, ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎందుకనగా ఈ సువార్త విశ్వసించు వారిని రక్షించుటకు దేవుని శక్తి అయ్యున్నది. ఆ శక్తి నువ్వు అనుభవించావా? ఆ శక్తి నిన్ను మార్చిందా? ఆ యేసయ్య నీకు జీవమును,
సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. డు యు హ్యావ్ ఇట్? ఇఫ్ నాట్, టుడే ఈస్ ద డే. Today is the day of salvation. Do not postpone the decision. Invite Jesus into your life. Confess your sin to Jesus, the only one who paid for your sin and my sin. బాప్తిస్మమిచ్చి యోహాను యేసయ్యకు ముందు మార్గము సరళము చేసేవాడిగా వచ్చి, ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి ప్రకటన చేసి, ఆయనను ముందు పెట్టి, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నువ్వేనా ఆ మెస్సియా అంటే నేను కాదు, నా వెనుక వచ్చేవాడు, నాకంటే ముందున్నవాడు, నాకంటే గొప్పవాడు, ఆయన పాదముల చెప్పుల వారును విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను ఆయన తీర్పును గురించి ప్రకటించాడు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. మనుషులు హృదయాలు నొచ్చుకున్నాయి. Their hearts were pierced by the truth he was proclaiming. మారు మనసు పొందాలి అని చెప్పాడు. Are you born again? నికోదేముతో యేసయ్య అన్న మాట అదే. You are a religious guru, you are a teacher, you are a member of the Sanhedrin. It does not matter whatever else you might have. Unless you are born again, you shall not enter the kingdom of God. నీవు తిరిగి జన్మించని ఎడల, మారు మనసు పొందని ఎడల, నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి రిపెంట్ అయి క్షమించడానికి యోగ్యుడైన ఒకే వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపములను పశ్చాత్తాపముతో ఒప్పుకో. ఆయన నీ కొరకు, నా కొరకు, మానవ జాతి పాప ప్రక్షాళనార్థ బలిగా తన ప్రాణమును, రక్తమును చిందించినవాడు. ఆ రక్తములో నీ పాపములను కడుక్కో. లేకపోతే నీకు క్షమాపణ లేదు, నీకు రక్షణ లేదు, నీకు విమోచన లేదు, నీకు క్రీస్తుకు సంబంధము లేదు, దేవునితో నీకు సంబంధము లేదు. అలాంటిది సంథింగ్ మస్ట్ హావ్ డెఫినెట్లీ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఈనాక్. లేకపోతే నడవడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. లెట్స్ నాట్ హార్డెన్ అవర్ హార్ట్స్. మీరు ఇంతవరకు ఎప్పుడు యేసు ప్రభు దగ్గర పాపములను ఒప్పుకొని ఆయనను తన రక్తములో నీ పాపములు కడగమని అడిగి ఉండకపోతే, ఆయనను నీ హృదయంలోనికి ప్రవేశించి నిన్ను మార్చమని అడగకపోతే, మరణ మార్గములో నుంచి జీవ మార్గములోనికి, చీకటి మార్గములో నుంచి వెలుగు మార్గములో నుంచి, అసత్య మార్గములో నుంచి సత్య జీవ మార్గములోనికి నిన్ను నడిపించు అని నువ్వు వ్యక్తిగతంగా ఆయనను ఇంతవరకు ఎప్పుడు అడిగి ఉండకపోతే, నౌ ఈస్ ద టైం. Don't delay, don't wait for anything and anybody. That must have definitely happened. Endukani, without faith it is impossible to please God. It is impossible to have a relationship with God. అందుకనే కదా హెబ్రీ 11:6 ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఎందుకట? ఆయనను సమీపించు వారు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చువాడనియు నమ్మవెలను కదా. రెండవది, హనోకు దేవునితో నడిచెను అనే దానిలో అర్థం రెండవది, ఏ కమ్యూనియన్ విత్ గాడ్ దట్ కంటిన్యూస్. కొనసాగుతూ ఉన్న సన్నిహిత సంబంధం, సహవాసం దేవునితో. ఒక్కసారి నేను నమ్మాను, ఒక్కసారి నేను కన్ఫెస్ చేశాను, నా పాపాలను ఒప్పుకున్నాను, తర్వాత అది నిజంగా జరిగి ఉంటే, మనము నిజంగా పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని ఉన్నట్లయితే, క్రియలలో మార్పు, ప్రవర్తనలో మార్పు, మాటలలో మార్పు, చూపులలో మార్పు, విలువలలో మార్పు, ప్రాధాన్యతలలో మార్పు, జీవన గమ్యమును గురించిన అవగాహనలో మార్పు, జీవన శైలిలో మార్పు, ఇతరులతో ఎలా రిలేట్ అవుతున్నామో దానిలో మార్పు. యేసుక్రీస్తు నందున్న వారు నూతన సృష్టి. ఇంతకు ముందు పాప బానిసత్వంలో ఉన్నారు, ఇప్పుడు విడుదల చేయబడ్డారు.
బానిసలుగా ఉన్న వారు పాపం చేయక తప్ప ఇంకేమీ చెయ్యలేరు. కానీ పాపము నుంచి, ఆ దాస్యము బానిసత్వం నుంచి విడుదల పొందిన వారు క్రీస్తు యేసునందు ఇప్పుడు పాపము చెయ్యకుండా ఉండగలరు, పరిశుద్ధంగా ఉండగలరు. అందుకనే మొదటి యోహానులో అంటాడు, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మనలను సమస్త దుర్నీతి నుంచి కడిగి పవిత్రులను చేయును. అది జరిగినప్పుడు ఏమవుద్దంట? మీరు వెలుగు సంబంధులమని చెప్పుకొనుట మాత్రమే చాలదు గాని వెలుగు సంబంధులుగా జీవించుడి. మీరు ఆయనతో సహవాసం కలిగి ఉన్నారని చెబితే చాలదు గాని ఆయన నడిచినట్లు మీరును నడువవలెను. Christ like ones were called Christians by the observing world. అంత్యోకయ సంఘము యొక్క విలువలను, ప్రాధాన్యతలను, సంబంధములను, సహవాసమును, వారి క్యారెక్టర్ స్టడీస్ చేసినటువంటి సమాజం వారిని చూస్తే, వారి జీవన విలువలు, విధానాలు, సహవాసం చూస్తే ఆ క్రీస్తే గుర్తొస్తున్నాడు. ఆయన బోధల ప్రకారం వీళ్ళు నడుస్తున్నట్లున్నారు, ఆయన జీవించినట్లు వీళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళని క్రిస్టియానూస్, క్రైస్ట్ లైక్ వన్స్, లిటిల్ క్రైస్ట్ అన్నట్లు హేళన చేయటానికి పెట్టిన పేరు అది. కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో సన్నిహిత అనుదిన జీవితములో కొనసాగే, జీవితకాల పర్యంతము కొనసాగే సంబంధము లేక సహవాసము. ఇది ప్రార్థన ద్వారా సాధ్యం. ఆ ప్రార్థనలో కనీసం 4 ఎలిమెంట్స్ ఉండాలి. యాక్ట్, అడరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్గివింగ్, సప్లికేషన్. అడరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్గివింగ్ అండ్ సప్లికేషన్. అట్లీస్ట్ ఆ 4 ఎలిమెంట్స్ ఉండాలి. అడరేషన్ అంటే ఆయన గొప్పతనమును బట్టి ఆయనను మహిమపరచు, ఆయన ఘనపరచుట. థ్యాంక్స్ గివింగ్ ఆయన చేసిన మేలను, ఉపకారములను బట్టి కంటిన్యూస్ గా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కన్ఫెషన్ మనము చేసిన తప్పిదములను, చేయవలసినవి చేయకుండా ఉంటే, చేయకూడనివి చేసుంటే అనుదినము వాటిని బట్టి ప్రక్షాళన పొందాలి, క్షమాపణ పొందాలి. వీ షుడ్ కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్ అంటారు. అన్కన్ఫెస్డ్ సిన్ ఉండకూడదు అని అంటారు. రాయ్ హెసన్ అనే ఆయన ద కాల్వరీ రోడ్ అనే బుక్ లో అంటాడు, డైలీ కన్ఫెషన్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ రివైవల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో రివైవల్ రావాలి అని అంటే అనుదినము మనము చేసినటువంటి పొరపాట్లను బట్టి, తప్పితములను బట్టి, సిన్స్ ఆఫ్ ఒమిషన్ ని బట్టి, అంటే చేయవలసినవి చేయకపోవడాన్ని బట్టి, సిన్స్ ఆఫ్ కమిషన్ చేయకూడని చేసిన దాన్ని బట్టి, ఎవ్రీ డే వీ హ్యావ్ టు రిసీవ్ క్లెన్సింగ్ అండ్ దెన్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు గెయిన్ విక్టరీ. ఎప్పుడు అదే పాపాలు చేసుకుంటా అదే స్థితిలో ఉండడం కాదు. ఒకప్పుడు చేసిన పాపముల నుంచి మనకు దేవుడు అనుభవపూర్వకంగా విడుదలిస్తే టెస్టిఫై. సంవత్సర అంతములో ఓల్డ్ ఇయర్ కి గుడ్ బై చెప్తూ, న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ టెస్టిమనీస్ చెప్పమనంటే ఏం చెప్తారు? నాకు అస్వస్థత కలిగింది, దేవుడు స్వస్థపరిచాడు. యాక్సిడెంట్ జరిగింది, కాలు ఇరక్కుండా కాపాడాడు. ఇంతకు వరకు స్కూటర్ మీదనే తిరిగేవాడిని, ఇప్పుడు కొత్త కారు ఇచ్చాడు. లేకపోతే ఇంతకు ముందు అంతా ఆల్టో, లేకపోతే మారుతి 800, ఇప్పుడు టొయోటా కొరల్లా వచ్చింది. సాక్ష్యాలన్నీ ఇవే ఉంటాయి. ఓన్లీ దిస్ వరల్డ్లీ బ్లెస్సింగ్స్ మీద ఉంటాయి మనసంతా. నేను ఒక పాపముతో ఇంతకాలం పోరాడాను, దేవుని కృప వలన ఆ పాపము నుంచి విడుదల పొందాను. ఒక బలహీనతతో స్ట్రగుల్ అవుతున్నాను. మేబీ నా భార్య అంటే పొద్దాక కోపం వస్తుంది, పొద్దాక ఇమోషనల్గా నేను డిస్టర్బ్ అయిపోతుంటాను, ఏదో కఠినంగా మాట్లాడుతుంటాను. కానీ దేవుడు నన్ను దర్శించాడు, అది పోయింది. చెప్పగలవా? టెస్టిమనీస్ ఆఫ్ దిస్ కైండ్ వుడ్ బి ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడుట దేవుని చిత్తము. రోమా 8:28-30 వరకు చదవండి. ముందుగా ఆయన ఎరిగి కొంతమందిని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడట? వారు నీతిమంతులుగా తీర్చబడవాలనని. వారిని నీతిమంతులుగా ఎందుకు తీర్చాడట? వారు నీతిమంతులుగా మార్చబడవాలనని.
తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క స్వారూప్యము వారిలో ఏర్పడవలనని. Do we have that understanding of the life of sanctification on a continuous basis, daily basis? నేను నా భార్య టాల్బర్ట్ స్కూల్ ఆఫ్ థియాలజీలో బయోలాజీ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు we did a course over a semester, life goal, life mission, vision for our life రాసుకోవాల్సిన టైం వచ్చింది. ఆ ట్రైనింగ్ని బేస్ చేసుకొని మేము రాసుకున్నాం. Do you have a vision for your own life of following Jesus as disciples? అందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటంటే, as years pass by, we want to be transformed more and more into the image and likeness of Jesus Christ. కాలము గడుస్తూ ఉన్న కొలది, సంవత్సరములు గడుస్తూ ఉన్న కొలది యేసుక్రీస్తు స్వారూప్యతలోనికి మేము ఇంకొంచెం ఎక్కువ మార్చబడాలి అనేది మా జీవిత లక్ష్యం. మా జీవితమును గురించి మాకున్న దర్శనం అది వాక్యానుసారం. కాబట్టి ఇలా ఒకరికి ఒకరం క్రీస్తు స్వారూప్యతలోనికి మార్చబడే విషయంలో మేము సహకరిస్తాం, ప్రోత్సహిస్తాం. ఇంకొక సింపుల్ గా చెప్పాలంటే, our desire is to be truly Christ-like disciples in ourselves, and the next desire is to help one another in that process. So మనల్ని మనం మెజర్ చేసుకోవాలి. 49 years back I came to know Jesus Christ అంటే చాలదు. ఈ 49 years లో ఎంత క్రీస్తు పోలిక మనలో ఏర్పడింది. That is the real test of true discipleship to Jesus Christ. Communion with God through prayer, through the reading of God's word, through the hearing of God's word, through the studying of God's word, through the memorizing of God's word, through the meditation upon God's word. దేవుని వాక్యాన్ని చదవడం, వినటం, కంఠస్థం చేయడం, ధ్యానం చేయడం, అధ్యయనం చేయడం. 5 fingers, 5 activities related to taking God's word in. దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, సోపులాగా పనిచేసే వాక్యాన్ని, హ్యామర్ లాగా పనిచేసే వాక్యాన్ని, జాయింట్స్ వరకు కూడా దూసుకుపోయి లోపల నుంచి మార్పును తీసుకొని వచ్చే జీవము కలిగిన దేవుని యొక్క జీవము గల వాక్యాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం? వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా, సహవాసాలుగా వింటున్నామా? చదువుతున్నామా? అధ్యయనం చేస్తున్నామా? కంఠస్థం చేస్తున్నామా? కంఠస్థం చేసిన వాక్యం మీద మనసును లగ్నం చేసి ధ్యానం, మెడిటేషన్ చేస్తున్నామా? If we are doing it, you can see clear signs of transformation. Communion with God through His holy word. 5 figures. If you grasp God's word with these 5 activities, the word of God will grasp you and transform you. అని అన్నాడు ఒక భక్తుడు. ఇంకొక ఆయన అన్నాడు, dust on your Bibles is an indication of drought in your soul. మీ బైబిల్ మీద ధూళి కనిపిస్తుంది అని అంటే మీ హృదయాలలో దారిద్ర్యం చోటు చేసుకున్నట్లే, మీ ఆత్మలలో, మీ అంతరంగములో దారిద్ర్యం చోటు చేసుకున్నట్లే అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, either the word of God will keep you from sin or sin will keep you from the word of God. దేవుని వాక్యము నుంచి నిన్ను పాపమైనా దూరంగా ఉంచుతుంది, లేకపోతే దేవుని వాక్యము నిన్ను పాపం నుంచి దూరంగా ఉంచుతుంది. These are amazing statements which communicate a lot of truth about how to commune with God through prayer and through Bible intake. ఇవి ఇండివిజువల్స్గా, ఫ్యామిలీస్గా, కార్పొరేట్గా, చర్చ్ ఫెలోషిప్గా అన్ని స్థాయిలలో చేయవచ్చు. ప్రేయర్, షార్ట్ ప్రేయర్, లాంగ్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, solitary prayer, praying together with others, praying for a particular thing, praying for the lost and the perishing people of the world, of the city of Vijayanagaram. ఎన్నో విధములుగా ప్రార్థన చేయవచ్చు.
He communed with God. He walked intimately with God. He knew God closely, not superficially. He had a deep connection on a daily basis with God. అది ఆయన దేవునితో నడిచెను అనంటే. మీరు వెలుగు సంబంధులుగా నడుచుకునుడి అనంటే ఏదో ఫిజికల్ యాక్టివిటీ కాదు. ఇట్స్ ది యాక్టివిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ క్యారెక్టర్ యాజ్ అ మెజర్ ఫర్ ఆల్ ఆఫ్ us. మూడవది ఒబీడియన్స్ టు గాడ్, దేవునికి విధేయత. దీని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. విధేయత లేని విశ్వాసమే కాదు. క్రియలు లేని విశ్వాసము మృతతుల్యం. చార్ల్స్ స్పర్జన్ గారు ఒక మాట అన్నారు, బైబిల్ నోస్ నథింగ్ అబౌట్ ఫెయిత్ వితౌట్ డీడ్స్. క్రియలు లేని విశ్వాసముగా బైబిల్ అసలు గుర్తించదు. ఆ తరువాత విశ్వాసము లేని క్రియలను కూడా బైబిల్ గుర్తించదంట. ఎందుకంటే ఇతరులు ఎన్నో క్రియలు చేసి ఏదేదో చేసి పరలోకాన్ని సంపాదించవచ్చు, రక్షణ సంపాదించవచ్చు అని ప్రయాసపడుతుంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ మునిగి ఇక్కడ మునిగి ఇక్కడికెక్కి ఆ టెంకాయలు కొట్టి అది చేసి ఇది చేసి ఏమి చేసినను పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇది మనుషుల వలన సాధ్యం కాదు, ఇది అసాధ్యం. ఇది దేవుని కృప వలన మాత్రమే సాధ్యం. ఆ కృపను, ఆ కనికరాన్ని, ఆ దయను, ఆ దయాళుత్వాన్ని ఆశ్రయించి ఆయనను జీవితంలోనికి ఆహ్వానిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. అది జరిగిన తరువాత మేము మారు మనసు పొందాం అని బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వస్తున్నారు చాలామంది. అప్పుడు ఆయన అన్నాడు, మీరు నిజంగా మారు మనసు పొందినట్లయితే, పశ్చాత్తాపముతో పాపములను ఒప్పుకున్నట్లయితే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. The fruit of transformed life, the fruit of the Holy Spirit is the only sure indication that you are saved, that I am saved. కనిపిస్తుందా? ఎంతవరకు? ఏమాత్రం? ఒబీడియన్స్ టు గాడ్. నిజంగా దేవునితో సన్నిహితంగా ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తే దానికి నిదర్శనం విధేయత. ప్రేమించుట అంటే విధేయత చూపుట అనే అర్థం ఉంది బైబిల్లో. నన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతూ అవిధేయులుగా జీవిస్తే వారు ప్రేమిస్తున్నాను అని చెప్పే మాటలు అబద్ధం అని దేవుడు అంటున్నాడు 1 యోహాను పత్రికలో. నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మీ పొరుగు వారిని మీరు ప్రేమించకపోతే, తోటి విశ్వాసులను ప్రేమించకపోతే, నన్ను ప్రేమిస్తున్నాను అని మీరు చెప్పే మాటలు శుద్ధ అబద్ధం అంటున్నాడు దేవుడు. Obedience is the test of true discipleship to Christ, true born again persons. Finally, Enoch had the reward, Enoch's reward. హానోకు పొందిన ఫలము. అవి ఏవి వేరు బ్లెస్సింగ్స్ కాదు. ద బ్లెస్సింగ్ ఆఫ్ బీయింగ్ విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నడిచాడు, దేవునికి ఇష్టడై ఉన్నాడు, విశ్వాసమును బట్టి దేవునికి సన్నిహితుడయ్యాడు, కమ్యూనియన్ కలిగి ఉన్నాడు, విధేయత చూపించాడు, ట్రస్ట్ చూపించాడు, మారిన జీవితం. పేరు ఇది పెట్టు అని దేవుడు నడిపిస్తే అదే పేరు పెట్టాడు. ఈ ప్రవచనం చేయమంటే అదే ప్రవచనం చేశాడు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను ఈరోజు నోటీస్ చేశాను. 65 సంవత్సరాల వరకు దేవునితో సంబంధం లేదు. 65 సంవత్సరాలకి కుమారుడు పుట్టిన తరువాత ఆ మిగిలిన 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడచెను. అంటే ఇప్పటి వరకు నేను అన్నట్లు దేర్ వాజ్ అ డెఫినెట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఈనాక్.
ఆ తరువాత ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ 300 సంవత్సరాలలో దేవునితో నడుస్తూ ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. అది ఏమి సూచిస్తుందో తెలుసా? హీ వాజ్ లివింగ్ హిస్ లైఫ్. కుమారులను కుమార్తెలను కనడం ఒట్టిగా కనడం కాదు, వారిని పెంచాలి, వారిని పోషించాలి. ఎంతమంది మనకు తెలియదు, సుదీర్ఘకాలం జీవించేవారు, చాలా మంది బిడ్డలను కనేవారు. అందుకనే ఆ నంబర్స్ ఇవ్వకుండా ముఖ్యమైన వాళ్ళ పేర్లు ఇచ్చి ఇంకను అనేకమైన కుమారులను కుమార్తెలను కనెను. హీ వాజ్ లివింగ్ హిస్ నార్మల్ లైఫ్, బేరింగ్ చిల్డ్రన్, bearing the responsibility of bringing them up in the fear and the knowledge of God, in working hard to provide for them. ఆయన ఫుల్ టైం ప్రాఫెట్ కాదు, ఆయన ఫుల్ టైం ఇవాంజలిస్ట్ కాదు, but he was a full time disciple of God, follower of God, who walked with God in every way possible. So his reward was not to be mistaken to be something of this world. Avanni untai, but most importantly, knowing God and being with God forever and ever. మరణమును చూడకుండా, మరణ మార్గములో కాకుండా బ్రతికి ఉండగానే మార్చబడి దేవుని సన్నిధికి కొనిపోబడిన వ్యక్తి. ఫస్ట్ మ్యాన్. And only 2 people have experienced that. Elijah, తరువాత ఎలైజా వచ్చారు, బట్ ముందు ఈనాక్. ప్రభు తిరిగి వచ్చినప్పుడు రెండవసారి ఇంకా సజీవులంగా మనం మిగిలి ఉంటే, in the fraction of a second, in the twinkling of an eye, మనము మరణమును రుచి చూడకుండానే బ్రతికి ఉండగానే మనలను మహిమ శరీరములలోనికి మార్చి ఆయన సన్నిధిలో ఉండడానికి తీసుకొని వెళతారు. మనకంటే ముందు క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారిని పునరుద్ధానులుగా లేపుతాడు. వాళ్ళు లేస్తారు, మనం మార్చబడతాం, అందరం ప్రభువుని ఎదుర్కొంటాం. ఆ హోప్కి ముందే నిదర్శనం ఈనాక్ ద్వారా, ఎలైజా ద్వారా దేవుడు మనకు ప్రొవైడ్ చేశారు. మనమంతా క్రైస్తవులమైతే ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ గొప్ప గంభీరమైన గడియ ఈనాక్ జీవితంలో మొట్టమొదటిసారిగా జరిగింది, మనకు మాదిరిగా జరిగింది. ఆర్ వి రెడీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్? హీ వాజ్ రెడీ టు బి రిసీవ్డ్ బై గాడ్ into his glorious, holy, sublime presence. అతి గంభీరమైన, పవిత్రమైన, వెలుగుమయమైన, జీవమయమైన తన సన్నిధిలోనికి ప్రభు తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అందుకే కనబడుటలేదు. ముగింపు మాటలు, మేబీ maximum 3-4 minutes. I will end, but follow please. Pleasing God or displeasing God? Walking with God or walking without God? What's your choice? That's the point with which I want to close. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 4వ అధ్యాయంలో చివరిలో మనం చూసినట్లయితే కయీను ద్వారా, అబ్రహాము నుంచి కయీను ద్వారా వచ్చినటువంటి వంశావళి కనిపిస్తుంది. అందులో 7వ వాడు లెమెక్. ఆ లెమెక్ను గురించి ఏముందో కొన్ని మాటలు చదువుదాం. సిస్టర్ చదవండి ప్లీజ్. 4వ అధ్యాయం బహుశా 28 నుంచి అనుకుంటాను. 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం చివరి 6 వచనాలు చదవండి చాలు. లెమెకు తన భార్యలతో, అదే అమ్మా, ఓ ఆదా, ఓ షిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై
ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చినను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుడు కని. ఈ లెమెకు కయ్యూను వంశావళిలో నుంచి వచ్చినటువంటి 7వ వాడు. ఆయన క్యారెక్టర్ అంతా ఆ మాటల్లో కనిపిస్తుంది. 2 భార్యలను చేసుకోవడం మొట్టమొదటిసారి. దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. ఎందుకని? యాడమ్కి ఈవ్ని ఇచ్చారు, ఈవ్స్ని ఇవ్వలేదు. లేకపోతే ఇంకొక ప్రీచర్ అన్నారు, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి యాడమ్కి స్టీవ్ని ఇవ్వలేదు. యాడమ్కి ఈవ్ సింగ్యులర్, one man, one woman, heterosexual marriage is the marriage that God ordained and conducted and wants to see happening everywhere all the time. 2 భార్యలను చేసుకొని ఆ గాడ్స్ ఒరిజినల్ డిజైన్ నుంచి అక్కడే తప్పిపోయాడు. ఒకరోజు ఈ దుర్మార్గుడు ఒక తనకంటే యవ్వనుడైనటువంటి వాడిని హతమార్చి, దాని గురించి భయపడటం లేక, సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి గర్వంతో నిండిపోయి, నేనేమి శుభకార్యం చేసి వచ్చానో చెబుతాను వినండి అన్నట్లు డబ్బా కొట్టుకుంటూ మాట్లాడుతున్నాడు. బొత్తిగా దైవ భయము లేనివాడు, బొత్తిగా న్యాయ అన్యాయములను గురించిన విషయములను పట్టించుకొనని వాడు, దుర్మార్గుడు, భ్రష్టుడు, ఇంకే పదాలైనా వాడొచ్చు, బూతు మాటలు తప్ప. He had no place for God in his life. Godless life, wicked life, crooked life, life filled with pride and arrogance. But on the contrary, హనోకు ఆదాము నుంచి షేము వంశావళి ద్వారా వచ్చినటువంటి దేవుని బిడ్డల సంతతిలో 7వ వాడు. ఆయన దేవునితో నడిచెను, దేవుని ఎదుట మెప్పు పొందినవాడు, సాక్ష్యము పొందినవాడు, కంటిన్యూస్గా జీవితాన్ని ప్రభువుతో గడిపినవాడు, ప్రభు ఇష్టపడే విధానములను, విలువలను, ప్రాధాన్యతలను కలిగి జీవించినవాడు. తాను మాత్రమే కాకుండా తన కుటుంబముతో యెహోవాను సేవించినవాడు. 2 sevens, but 1 7 is disastrous, the other 7 is glorious. నీవు నేను ఎటువైపు ఉన్నాం? దేవుని నుంచి దూరం అయిపోయినా, దేవుని నుంచి దూరంగా సుదూరంగా వెళ్ళిపోతున్నటువంటి ఆ లమెకు కేటగిరీకి చెందిన వాళ్ళమా, లేకపోతే దేవునితో విశ్వాసము ద్వారా సంబంధములోనికి ప్రవేశించి దేవునితో సన్నిహిత సహవాసములో జీవిస్తూ దేవునికి విధేయత చూపిస్తూ అంతిమమైన అత్యున్నతమైన ఫలము దేవునితో ఉండుట, దేవుని సన్నిధిలో ఉండుట, దేవుని మహిమను కళ్ళారా చూడడం, దేవుడిచ్చే ఆ అనంతమైనటువంటి ఆనందాన్ని, ప్రేమను అనుభవించడం, దాట్ ఈస్ ద డెస్టినీ. ఈ సాయంకాల సమయంలో మనం కూడా మన జీవితాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి, సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి వలె ఉందాం? ఏ గుంపులో ఉన్నాం? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హానోకును గురించి ముఖ్యమైనటువంటి 4 విషయాలు మనం చూసాం. హానోకు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, విశ్వాసము ద్వారా
హానోకు విశ్వాసమును బట్టి దేవుని చేత మెప్పు పొందినవాడుగా సాక్ష్యం పొందినవాడు, అంటే దేవునితో సన్నిహిత సంబంధములో నడిచినవాడు, జీవించినవాడు, జీవితం మొత్తాన్ని ప్రభు అధికారం క్రిందికి, ప్రభు ధర్మశాస్త్రమునకు లోపరుచుకొని జీవించినవాడు, ప్రభువుకి అన్ని విషయములలో విధేయత చూపినవాడు, ప్రభువు చేత మరణము చూడకుండా కొనిపోబడినవాడు, ప్రవక్త. తన కుమారునికి పేరు పెట్టుటలోనే ఆ ప్రవచన బాధ్యతను నెరవేర్చినట్లు మనం చూడగలం. ఆ తరువాత యూదా పత్రికలో ఉన్నట్లు ప్రవచనం చెప్పాడు. అంత్య దినములలో జరగబోయే పరిస్థితులను బట్టి కూడా ప్రభు రాకడను గురించి దేవుడు ముందే తెలియపరచాడు. నోవాహు దేవునితో నడిచెను, దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళెను ఆయన ఉండు చోటుకి. యేసు ప్రభు కూడా వెళుతూ చెప్పిన మాటలవే. ఈ సాయంకాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? రక్షణ జీవితంలో పరిశుద్ధపరచబడుట, క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుట అనే ప్రక్రియలో పరిశుద్ధులముగా తీర్చబడామని సంతోషించడమే కాకుండా పరిశుద్ధులముగా మార్చబడుటలో ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఆ విషయాలను విశ్వాసులైన వారు స్వవిమర్శ చేసుకుంటూ, దేవుని వాక్యపు వెలుగులో ప్రశ్నించుకుంటూ, పరీక్షించుకుంటూ ఈ 1 or 2 minutes గడుపుదాం. ఇంతకుముందు ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా ఆహ్వానించకపోతే దేవుడు మనతో మాట్లాడారు. ఆ యేసయ్యను సమీపించి పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర మాత్రమే ఉన్న పాప క్షమాపణ, పాప ప్రక్షాళన, నూతన జన్మ అనుభవం, నిత్య జీవము, నూతన జీవం, సమృద్ధి అయిన జీవం, నిత్య జీవం, శాశ్వత జీవితం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము విశ్వాసముతో దాన్ని రిసీవ్ చేసుకోవాలంతే, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి చిన్న ప్రార్థన మీ మనసులలో అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ఎవరి విషయం వాళ్ళే ఆలోచించుకుంటున్న ఈ టైంలో అలాంటి చిన్న ప్రార్థన మీరు ఎవరైనా చేస్తూ ఉంటే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ డియర్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ డియర్ యంగ్ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎస్ డియర్ బ్రదర్, రైట్ అప్ ఇన్ ద ఫ్రంట్, గాడ్ బ్లెస్ యూ. మీరు చేసిన ప్రార్థనను బట్టి చేతులెత్తి చూపిస్తున్నారు. మీరు పైకెత్తినటువంటి చేతులను దేవుడే స్వయంగా తన చేతితో పట్టుకొని మిమ్ములను ఉజ్జీవింపచేయును కాక, మిమ్ములను జీవింపచేయును గాక, మిమ్ములను క్షమించి పాపము వలన వచ్చు జీతమైన మరణము నుంచి, నిత్య నరకము నుంచి మీకు విడుదల అనుగ్రహించునుగాక. నూతన జన్మ అనుభవం ద్వారా మీరు దేవుని ఇంటివారు అవుతున్నారు. ఆత్మ దేవుణ్ణి మీ హృదయములలోనికి తండ్రి కృమ్మరించునుగాక. ఆ తండ్రి ఆత్మ దేవుణ్ణి మీలో పంపుటను బట్టి అర్ధ సహితంగా దేవుణ్ణి తండ్రి అని పిలిచే ఆ ఆధిక్యత మీదగునుగాక. మీరున్న సమస్యలలో ఆయన మీతో నడిచి మిమ్ములను జీవిత గమ్యాన్ని చేర్చే ప్రేమ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, నమ్మదగిన వాడు. ఇంకెవరైనా గాడ్ బ్లెస్ యూ. చేతులు ఎత్తిన వాళ్ళు, ఆ ప్రార్థన చేసిన వాళ్ళు అలాగే ఉంచండి మీ చేతులు ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను చూడలేకపోయినా దేవుడు మీ హస్తాలను చూస్తున్నాడు. మనమందరం అలాగే కళ్ళు మూసుకొని ఉండగా పాస్టర్ రాయ్ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన కృప కలిగిన మా రక్షకుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉజ్జీవ కూడికలలో నీ కుమారుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన మీ జీవము గల మాటలు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరూ కూడా వాక్యం విని స్పందించిన రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే నీ బిడ్డలు వాక్యం విని మీ సన్నిధిలో వారి చేతులైతే తీర్మానం చేసుకుంటున్నారు, వారి జీవితాలు మీకు అంకితము చేసుకుంటున్నారు, వారి జీవితాలు మీకు ఇష్టలుగా జీవించడానికి, మీతో కూడా నడవడానికి వారు తీర్మానం చేసుకుంటున్నారు.
అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బలపరచండి తండ్రి, వారి కుటుంబాలు దీవించండి, వారి ఉన్నతమైన స్థలములు ఆధ్యాత్మ అనుభవాలు కూడా నడిపించమని కూడా ప్రార్థన చేయించున్నాను. కృప కలిగిన మా తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. వారి చుట్టూ, వారి కుటుంబముల చుట్టూ ప్రభువా, వారి యొక్క ఉద్యోగముల చుట్టూ, బిడ్డల చుట్టూ మీ కంచి మీ సన్నిధి పరిశుద్ధాత్మ నుంచి మీ కృపా క్షమతో తృప్తిపరిచి, మా దేవుడు గొప్ప దేవుడు, మా పట్ల గొప్ప కార్యములు చేస్తున్నాడని మీకు మహింకరణ బిడ్డలు నిలబెట్టుకోమని అద్భుత ఆశ్చర్యకరం జరిగించుకుని ప్రార్థిస్తున్నా. మీ కుమారుని నిలబెట్టుకుని మీరు మాట్లాడారు, మీ కొందనాలు. మీ కుమారుడు మేడమ గారిని, వారి పరిచయం, వారి కుటుంబాన్ని బహుగా దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.